Hi students, welcome to PVR Math Techniques. Math Techniques used for first class student to fifth class, sixth class, seventh class, eighth class, 10th class, intermediate, degree, polytechnic, BTech, every student to up to PG. ఎందుకంటే మనకి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన టెక్నిక్స్ అనేది మనకు బేసిక్స్ నుంచి వచ్చిందంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. మన మ్యాథ్స్ అనేది ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది అనమాట. క్యాల్కులేషన్ అనేది కూడా మనకు ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ అనేది మనం ఫాస్ట్గా చేయాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకు ఏదైతే కనుక ఒక బేసిక్ రాని స్టూడెంట్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కావచ్చు, మ్యాథ్స్ రాని స్టూడెంట్ కావచ్చు, మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ కూడా కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి కారణాల వలన మ్యాథ్స్ అంటే భయమనో, మ్యాథ్స్ అంటే కష్టమనో, దానివల్ల ఫైనల్గా మ్యాథ్స్లో స్కోర్ తెచ్చుకోలేకపోవడం అనేది కష్టమవుతుంది. ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, సబ్జెక్ట్లో మంచి స్కోర్ రావాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్లో మనకు బేసిక్స్తో పాటు ఈ టెక్నిక్స్ అనేది తెలిసి ఉన్నాయంటే ఖచ్చితంగా 100/100 ఎప్పుడైనా సాధించగలుగుతారు మ్యాథ్స్లో. మరి ఇలాంటి టెక్నిక్స్ అనేది మనము ఈ కోర్సు ద్వారా అతి తక్కువ ఫీజుతో మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. మరి ఈ టెక్నిక్స్ని మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తీసుకొని చెప్పడం జరిగింది. ఇలాంటి టెక్నిక్స్ మీకు చాప్టర్ వైజ్, అదేవిధంగా ఫుల్ ప్లెడ్జ్గా మీకు ఏదైతే కంప్లీటెడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. కంప్లీటెడ్ ఫుల్ సిలబస్ మ్యాథ్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. వాటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికి ముఖ్యంగా మనం ఇందులో నుంచి చాలా మంది వరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా కానీ రూట్ వాల్యూస్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అదేవిధంగా ఈ విధంగా డెసిమల్స్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అదేవిధంగా మనకి ఫ్రాక్షన్స్ వాల్యూస్ కావచ్చు, రూట్ వాల్యూస్ కావచ్చు, ఏదైనా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. మనం చేయాల్సిన దానికన్నా కొంత సమయం మనకి ఎక్కువ తీసుకొని చేస్తారు. కానీ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ సమయంలో ఎలాంటివైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు నవోదయలో రావచ్చు, పాలిటెక్నిక్లో రావచ్చు, ఎంసెట్లో రావచ్చు, లేదంటే యూజ్ చేసుకోవచ్చు, ఎంసెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు బ్యాంకింగ్, రైల్వేస్ ఇలాంటి మరెన్నో వాటి వరకు మీరు యూజ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది మనకు రావాలంటే ముందుగా ఇలాంటి టెక్నిక్స్, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మ్యాథ్స్కి సంబంధించి మనం తెలుసుకుంటా పోతాం. ఇందులో వచ్చేసి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఎప్పుడైతే కనుక మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం కాన్సిక్యూటివ్ అంటే ఒక వరుసగా ఒకే సిరీస్ లో ఉన్నాయి అనమాట. ఒకే సిరీస్ లో సపోజ్ ఇక్కడ చూడండి 1, 3, 5, 7 అంటే 2 గ్యాప్ తో ఒకే సిరీస్ లో ఉన్నాయి. అది 3తో కావచ్చు, 4తో కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్స్ అయి ఉన్నాయి. స్టార్ట్ మీన్స్ 1తో స్టార్ట్ అయి ఉండాలి. 1తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి రూట్ కూడా ఇచ్చాడు. మనం క్యాల్కులేట్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం? 1 + 3 4, 4 + 5 4 + 5 9, 9 + 7 16 అండ్ సో ఆన్ ఇచ్చినాడు. ఇక్కడ ఇంకా అండ్ సో ఆన్ ఇచ్చినాడు. ప్లస్ అండ్ 9 + 11 అంటే వరుసగా 29 వరకు మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోతుంది. ఎంత టైం పడుతుంది? దాదాపు 3 to 5 minutes టైం తీసుకుంటుంది. ఒకవేళ తీసుకున్న కరెక్ట్ ఆన్సర్ వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మనం చక్క ఆన్సర్ చేయాలంటే సింపుల్. ఇక్కడ ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో, లాస్ట్ నెంబర్ ఎంతవరకు ఇవ్వమన్నది 229 కానీ, 290 కానీ, 2900 కానీ ఏదైనా మరి ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని నెక్స్ట్ నెంబర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఏదైతే తీసుకుంటామో దాని నుంచి నెక్స్ట్ నెంబర్ బై 2 అని తీసుకుంటాం. అది సింపుల్గా ఈ విధంగా రూట్ వచ్చి 1తో స్టార్ట్ అయ్యి ఆడ్ నెంబర్స్ ఏంటి ఒకే సీక్వెన్స్ లో మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కన్నా ఉన్నట్టయితే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి నెక్స్ట్ నెంబర్ తీసుకుని బై 2 తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ 29కు నెక్స్ట్ నెంబర్ ఏది 30/2. దేనికైనా బై 2 తీసుకున్నాం. 30/2 ఎంత? క్యాల్కులేషన్ పోతే మనకు 15, ఆన్సర్ 15. కాబట్టి మనకు ఆన్సర్ అనేది మనకు 15 అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కడైనా మన మైండ్ మెమరీ పవర్ని టెస్ట్ చేయడం కోసం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటన్నిటిని పరిశోధించి మీకు అందించడం జరుగుతుంది అనమాట మీ టెక్నిక్స్ అతి తక్కువ ఫీజులో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం లేట్ చేయకోకుండా. ఇక్కడ 0.2, 0.22, 0.32, 0.42, 0.52, 0.62, 0.72 ఈ విధంగా ఇచ్చినట్టు మనం అన్ని ఒక యాడ్ చేసుకొని క్యాల్కులేటర్ లేకుండా యూజ్ చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. కానీ అలాంటి సందర్భాలు లేకుండా
మీకు ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా డెసిమల్ తర్వాత 2s ఎన్ని ఉన్నాయి 1 ఉంది. డెసిమల్ తర్వాత అంటే పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత 2s ఎన్ని ఉన్నాయి 2 అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 4 అండ్ నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి 5 2s ఉన్నాయి. ఓకేనా 5 2s ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని ఏ విధంగా చేస్తామంటే 5 2s ఉన్నాయి కాబట్టి 5 into 2 ఎంత 10, 5 into 2 10, 4 into 2 ఎంత 8, 4 into 2 8, 3 into 2 ఎంత 6, 3 into 2 6, 2 into 2 ఎంత 4 అండ్ 1 into 2 2. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఎన్నో రకరకాలుగా ఇచ్చినాడు. ఇలాంటి చేసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 5 మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 5 సీక్వెన్సెస్ ఉన్నాయి. 5 into 2, 4 into 2, 3 into 2, 2 into 2, 1 into 2. ఇక్కడ ఎన్ని నెంబర్స్ దగ్గర మనకు డెసిమల్ పాయింట్ ఉందంటే ఓన్లీ యూనిట్ ప్లేస్ దగ్గర ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ 1 పాయింట్ అని తీసుకుంటాం, యూనిట్ ప్లేస్ లో తీసుకుంటాం. కాబట్టి 1.08642, 1.08642 ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినాడు. 9√x minus 63 equal to 27. ఫైండ్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోమని చాలా వరకు మనకు తెలుసు. ఎక్స్ వాల్యూస్ కనుక్కోమంటాడు. ఏది ఎక్స్ వాల్యూస్ కనుక్కోవడమో ఏదో పంచాయతీ అనేది అనుకుంటూ వస్తుంటాం. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. ఇక్కడ ఒకసారి ప్రాబ్లం ఈ విధంగా రాసాం. 9√x minus 63 equal to 27. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడొచ్చు మీరు 10, 100, 1000, 200. ఇక్కడ ఇచ్చిన వాటిలో మన ఎక్స్ వాల్యూ అంటే ఎక్కడ ఉంది రూట్ లో ఉంది. మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్న 63ని -63ని ఆ పక్క పంపిస్తాం. ఈక్వల్ కు అటు సైడ్ పంపించామంటే -63 అనేది +63 అవుతుంది. కాబట్టి 9√x equal to 27, 9 -63 అనేది +63 అవుతుంది. అప్పుడు 9√x equal to 27 + 63 ఎంత అవుతుంది మనకి క్యాల్కులేట్ చేసాక ఖచ్చితంగా 90 అవుతుంది. 90 అవుతుంది. అప్పుడు 9 1 జా 9 10 జా అప్పుడు క్యాన్సిలేషన్ పోతే 9 పోతుంది 90 పోతుంది. అప్పుడు √x వాల్యూ ఎంత వస్తుంది 10 అయినప్పుడు √x వాల్యూ 10 అయినప్పుడు మనకి దీనికి స్క్వేర్ చేసామనుకోండి. ఇక్కడ స్క్వేర్ చేసామంటే ఇక్కడ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ రూట్ వచ్చిందంటే రూట్ ను మనం క్యాన్సిలేషన్ చేయాలంటే స్క్వేర్ తోనే సాధ్యం. కాబట్టి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు x = 10² ఎంత 100. ఆన్సర్ 100. సింపుల్ గా మనం ఫాస్టెస్ట్ గా మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. x + y = 13 అని ఇచ్చినాడు. ఇక్కడ x + y = 13, x - y = 5 అని ఇచ్చినాడు. x - y = 5 అని ఇచ్చినాడు. కానీ ఇక్కడ ఇచ్చిన ప్రకారము ఫైండ్ x = y అని ఇచ్చినాడు. x = y అని ఇచ్చినాడు. వీటి ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటికి x + y 13 ఇచ్చినాడు, x - y 5 ఇచ్చినాడు. ఈ విధంగా రెండు సేమ్ నెంబర్స్ ఇచ్చి ప్లస్ మైనస్ ఇచ్చినాడంటే సింపుల్ గా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇలాంటివన్నీ యూజ్ చేయకుండా డైరెక్ట్ 13 + 5 ఎంత 13 + 5 తీసుకోవాలి. ఫస్ట్ 13 + 5 18 ఈస్టు మైనస్ తీసుకోవాలి. 30 - 5 అవుతుంది 8 అవుతుంది. అప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 9:4 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ప్రకారం 9:4 ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ √4.9 + √0.9 అని ఇచ్చినాడు అనమాట. అంటే 4.9 ఇచ్చినాడు. ఈ విధంగా మనకు రూట్ ఇచ్చినాడు, డెసిమల్ పాయింట్ ఇచ్చినాడు. చాలా ఇబ్బంది పడతాం. ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ లేదు అది ఇది అనేసి. కానీ అలా లేకుండా 10, √10, 20, √20 ఇచ్చినాడు. దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి √4.9 + √0.9 వీటికి ఆన్సర్ ఏం చేయాలంటే ఎప్పుడైనా మనకు ఒక డెసిమల్ పాయింట్స్ మనం ఫ్రాక్షన్ లేక మార్చుకోవాలి. డెసిమల్ పాయింట్స్ మనకు సాధ్యం కానప్పుడు చేయడానికి ఫ్రాక్షన్స్ లేక మార్చుకోవాలి. అప్పుడు √49/10 రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 ప్లేస్ అనేది దాటుకోమైందంటే మనం దీన్ని 0 పెట్టుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 4.9/1తో 4.9 1 ఉడక 4.9 అవుతుంది. ఈ పాయింట్ సెట్ తీసుకున్నామంటే 49 అవుతుంది. ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. కాబట్టి 49/10 ప్లస్ √0.9 అనేది 9/10 అని రాసుకోవచ్చు. ఇలాంటి ఎలా రాసుకోవచ్చు అనేది కూడా క్లియర్ కట్ గా మనం నెక్స్ట్ కోర్సులో అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అదే విధంగా తీసుకుంటే 49 సంబంధించి మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ 49 అనేది √49 అయితే సపరేట్ రాసుకుంటాం. √49 √10 ప్లస్ √9 అండ్ √10 అంటే సపరేట్ హోల్ రూట్ ని డివైడ్ చేసుకున్నాం.
ఆ తర్వాత రూట్ పార్ట్ 10 వాల్యూ ఏమవుతుందంటే మనకు 7 స్క్వేర్ పార్ట్ 9 కాబట్టి 7/√10 ప్లస్ ఇక్కడ √9 అనేది 3 అవుతుంది, 3/√10. అప్పుడు రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ √10 అనేది తీసుకుంటాం కామన్గా, కాబట్టి సేమ్ ఉన్నాయి కాబట్టి 7 + 3 10 అవుతుంది. 10/√10 అనేది మనకి ఏమొస్తుంది, √10 వస్తుంది. 7/10/√10 రెండు సేమ్ వాల్యూస్ ఉంది. మనకు డినామినేటర్లో √10 ఉంటే √10 వాల్యూ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. అది ఎలాగన్నా అయితే కూడా మన బేసిక్స్తో పాటు అన్ని తెలుసుకోగలుగుతాం. ఇలాంటి టెక్నిక్స్తో పాటు మరెన్నో టెక్నిక్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 5th క్లాస్ స్టూడెంట్స్, 6th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఇంటర్మీడియట్ ఇంకా వచ్చేసి ఏదైనా బీటెక్ కావచ్చు, ఎవరికైనా కానీ ఇలాంటి టెక్నిక్స్తో పాటు ఇంకా మేడ్ ఈజీగా చాలా సులభంగా వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా చాలా వరకు టేబుల్స్ రాకపోయినా టేబుల్స్తో పాటు పూర్తి స్థాయిలో నేర్పించే విధంగా మీకు ఈ కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ ఫీజుతో ఇది మీకు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో మీకు ఈ అందించడం జరుగుతుంది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.